మద్యంపై స్పెషల్ ఎక్సైజ్ సెస్ ను పునరుద్ధరించింది తెలంగాణ ఎక్సైజ్ శాఖ. దీంతో మద్యం ధరలు మళ్లీ పెరగనున్నాయి. క్వార్టర్ బాటిల్ పై ₹10, హాఫ్ బాటిల్ పై ₹20, ఫుల్ బాటిల్ పై ₹40 పెంచుతున్నట్టుగా మద్యం దుకాణాలకు సర్క్యులర్లు పంపించింది ఎక్సైజ్ శాఖ. 2020లో బీఆర్ఎస్ సర్కార్ మద్యంపై స్పెషల్ ఎక్సైజ్ సెస్ ను విధించింది. అయితే 2023లో దీన్ని రద్దు చేసింది ఎక్సైజ్ శాఖ. ఇప్పుడు మళ్లీ స్పెషల్ ఎక్సైజ్ సెస్ ను విధించింది. కొన్ని రకాల మద్యం బాటిల్స్ పై ఈ సెస్ విధించింది. బీర్లు, చీప్ లిక్కర్ అలాగే బ్రీజర్ రేట్లను కూడా సవరించలేదు. మద్యంపై స్పెషల్ ఎక్సైజ్ సెస్ ను పునరుద్ధరించింది తెలంగాణ ఎక్సైజ్ శాఖ. దీంతో మద్యం ధరలు మళ్లీ పెరగబోతున్నాయి. క్వార్టర్ బాటిల్ పై ₹10, హాఫ్ బాటిల్ పై ₹20, ఫుల్ బాటిల్ పై ₹40 పెంచుతున్నట్టుగా మద్యం దుకాణాలకు సర్క్యులర్లు పంపించింది ఎక్సైజ్ శాఖ. 2020లో బీఆర్ఎస్ సర్కార్ మద్యంపై స్పెషల్ ఎక్సైజ్ సెస్ ను విధించింది. అయితే 2023లో దీన్ని రద్దు చేసింది ఎక్సైజ్ శాఖ. ఇప్పుడు మళ్లీ స్పెషల్ ఎక్సైజ్ సెస్ ను విధించింది. కొన్ని రకాల మద్యం బాటిళ్లపై ఈ సెస్ విధించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, మద్యం బాటిళ్లపై పన్నులను సవరిస్తూ తెలంగాణ ఎక్సైజ్ శాఖ కాకతీయ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ సవరించిన ఉత్తర్వులు రేపటి నుంచి అమలు చేస్తామని చెప్పేసి కూడా ఎక్సైజ్ శాఖ చెప్తుంది. అసలు 2020 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఎక్సైజ్ సెస్ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. దీని ద్వారా అప్పుడు ప్రభుత్వం 2020లో వాటర్ బాటిల్ మీద ₹10, ₹20, ₹30, ₹40 చొప్పున బాటిల్ కు ధరలను నిర్ణయించింది. ఆ తర్వాత 2023లో దీన్ని రద్దు చేసింది. కానీ ప్రస్తుత పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు కారణంగా తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఆదాయాన్ని పెంచుకోవాలని భాగంగానే తెలంగాణ ఎక్సైజ్ శాఖ కాకతీయ ఉత్తర్వులు జారీ చేసి స్పెషల్ ఎక్సైజ్ సెస్ ను పునరుద్ధరిస్తున్నట్టుగా కూడా ప్రకటించింది. ఇందులో భాగంగానే క్వార్టర్ బాటిల్ కు ₹10, హాఫ్ బాటిల్ కు ₹20, ఫుల్ బాటిల్ కు ₹40 చొప్పున సెస్ ను పెంచుతున్నట్టుగా కూడా ప్రకటించింది. అయితే ఇది కేవలం కొన్ని మద్యం బాటిళ్లకు, బ్రాండెడ్ మద్యం బాటిళ్లకు మాత్రమే వర్తిస్తుందని చెప్పేసి కూడా ఎక్సైజ్ శాఖ పరిస్థితుల్లో మెన్షన్ చేసింది. బీర్లు కావచ్చు, అదేవిధంగా ఫ్రీజర్లు కావచ్చు, అదేవిధంగా చీప్ లిక్కర్, ఈ 3 కేటగిరీలు ఏదైతుందో వీటిని మినహాయించి మిగతా అన్నిటి మీద కూడా ఈ సెస్ విధిస్తున్నట్టు కూడా ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. ఈ ధరలు పెంచిన ధరలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని చెప్పేసి కూడా ప్రకటించింది. అయితే ప్రస్తుతం తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఆదాయం కొంత ఆశించిన మేరకు లేదని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల సమీక్ష సమావేశంలో వాటి అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో గతంలో ఉన్న ఈ ఎక్సైజ్ స్పెషల్ ఎక్సైజ్ సెస్ అనే దాన్ని మళ్ళీ పునరుద్ధరించారని చెప్పేసి మంత్రులను తీసుకురావడం తెలంగాణ ప్రభుత్వం దానికి అంగీకరించింది. దీంతో రేపటి నుంచి ఈ సెస్ ను మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది.